హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ యాక్టివిటీస్. ఈరోజు నేను లెగ్ పీస్లు ఎట్లా ఫ్రై చేస్తానో చూడండి. ఫస్ట్ ఒక ప్లేట్లో అన్ని మసాలాలు వేసుకోవాలి. కారం, పెరుగు, లెగ్ పీస్లు బాగా కడిగి పెట్టుకోవాలి. వాటికి చిన్న చిన్న ఘాట్లు కూడా పెట్టే ఉంటాయి. అది అన్నీ కలిపిన మసాలా, అది గరం మసాలా టైపు, కొంచెం ఫ్లేవర్ కోసము. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి. అట్లా ఎందుకు వేస్తున్నా అంటే ఇప్పుడు దాంట్లో నేను ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ పోస్తే ముక్కకి మంచిగా అంటుకుంటుంది ఆయిల్ పోసి కలిపితే. తర్వాత నిమ్మకాయను 2 అక్కలు చేసిన కదా, ఒక ముక్కనే సరిపోతుంది. గింజలు తీసేసుకోవాలి. అలా గింజలు పడితే అవి తీసేసిన. కొంచెం అల్లం మర్చిపోయినా, అందుకే ఇప్పుడు ఎత్తున్నా. ఇప్పుడు దాన్ని మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఈ లెగ్ పీస్లకి రాయాలి. మొత్తం మంచిగా పీస్లకి పట్టుకునేటట్టుగా. ఆ గ్యాప్లకి ఆ గ్రేవీ ఉంటుంది కదా, మసాలా గ్రేవీ, అదంతా దాని లోపలికి పోయేటట్టుగా మొత్తం పెట్టాలి. దానికి అంటియాలి మొత్తము. ఆ ఘాట్లలో చూసినా నా వేలు ఇట్లా పెట్టి ఆ ఘాట్ల మధ్యలోనే పెడుతున్నా. వాళ్ళు పెట్టిన ఘాట్లు తక్కువ ఉన్నాయి, అందుకని నేను మళ్ళీ 2-3 ఘాట్లు ఎక్కువ పెడుతున్నా. ఇట్లనే 2 పీస్లకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీస్లని ఒక 10 నుంచి 15 నిమిషాలు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని, నేను ఆయిల్ మళ్ళీ వాడను, అందుకే కొంచెమే పోసిన. మళ్ళీ వాడే అంత అది ఉండదు, అంత మొత్తం కలర్ అవుతుంది అది ఆ లెగ్ పీస్లు ఫ్రై చేసిన తర్వాత. 2 పీసులు కాబట్టి నేను తక్కువ ఆయిల్ పోసిన. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ చికెన్ లెగ్ పీస్ ఉంది కదా, దాన్ని వేయాలి. అది మునగది, పీస్ మునగది అయినా కూడా 2 ఆపోజిట్ వేసిన. ఇప్పుడు ఒక లోతు గంటె తీసుకొని ఆ సైడ్స్కున్న ఆయిల్ అంతా దాని మీద పోయాలి.
ఆ ప్లేట్లో మిగిలిన గ్రేవీ అంతా పెడుతున్న దానిపైన. అట్లా పైన ఆయిల్ పోసిన తర్వాత వాటిని అటు ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై కావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనం మంట హైలో పెట్టి ఇష్టం వచ్చినట్టు ఫ్రై అయితే లోపల పీస్ ఉడకదు. కొంచెం లేట్గా సిమ్లో మండాలి మంట, అప్పుడైతే లోపల దాకా ఉడుకుతాయి. ఇట్లా ఆయిల్ పోస్తే లోపల దాకా ఉడుకుతుంది ముక్క అనేది, మళ్ళీ రెండు వైపులా ఉడికినట్టుగా ఉంటుంది. ఒక పావు గంట సేపు ఉడికిన తర్వాత ఇట్లయితే అయినాయి. మొత్తం పీస్ మొత్తం ఇట్లా మొత్తం దగ్గరికి వచ్చింది అది ఉడికి. ఆయిల్ చూసిర్రా మొత్తం కలర్ చేంజ్ అయింది. ఆ రెండు పీసుల్ని ఇంకో గిన్నెలకి తీసుకున్నా. ఇప్పుడు వీటిని ఉల్లిగడ్డ కరివేపాకుతో గార్నిష్ చేసుకొని